ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము ఒక గృహంలో బాత్రూమ్ నిర్మించినప్పుడు, ఇది నైరుతి రూమ్ అనుకుందామండి, మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ బాత్రూమ్ నిర్మించామండి, తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్ నిర్మించాం. ఇక్కడ కబోర్డ్స్ కోసం ప్లేస్ వదిలాము. కొంతమంది కబోర్డ్స్ కన్స్ట్రక్షన్ చెయ్యరు, అలా ఖాళీగా షెల్ఫ్ల్లో తీసుకున్న కొత్తలో షెల్ఫ్లే ఉంటాయి. బిల్డర్ ఏం చేస్తారంటే 1 ఫీటు షెల్ఫ్ కట్టినందుకు క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ డౌన్ పెడతాడు నైరుతిలో. ఇది ఎంత ప్రభావం చూపిస్తుందంటే వాళ్ళ పైన, ఈ ఇంట్లో ఈ గదిలో నివసించే ఆ భార్యాభర్తల్లో ఆ స్త్రీకి ఆరోగ్యం బాగుండదు. ఎందుకు అంటే బాత్రూమ్ అంటే కొంచెం హైట్ ఉంటుంది కదండి, ఫ్లోర్ పైప్ లైన్ కోసం ఫ్లోర్ హైట్ పెడతారు. ఇక్కడ వచ్చేసి నైరుతిలో షెల్ఫ్ కోసం ఖాళీ వదిలి షెల్ఫ్లు పోస్తారు, కానీ కింద నేల మట్టంలో గట్టు కట్టరు. కొంతమంది కడుతున్నారు, కొంతమంది వుడ్ వర్క్ చేసుకుంటారు కదా, వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకుంటారని కట్టట్లేదు. అప్పుడేమవుతుందంటే ఇది డౌన్ అవుతుంది. ఇది హైట్ అయ్యి నైరుతిలో, దక్షిణ నైరుతి షెల్ఫ్లో డౌన్ అవడం వల్ల ఆరోగ్యరీత్యా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఇది మీరు జాగ్రత్త తీసుకోవాలండి. ఆ ఇంట్లో మనం వెళ్ళబోయే ముందే ఇది హైట్ పెంచడం, ఆ గట్టు కట్టించుకోవాలండి కంపల్సరీ. అడిగి వుడ్ కాదండి, ఇక్కడ సిమెంట్ ఉంది కాబట్టి సిమెంట్ బరువే పడాలి. వుడ్ అంటే బరువు ఉండదు కదా, లెవెల్ చేసినప్పటికీ అది బరువు సరిపోదు. కాబట్టి ఇక్కడ సిమెంట్తోనే దీనికంటే ఇది ఒక 2 అంగుళాల హైట్ ఉండేలాగా ఇక్కడ నైరుతి కబోర్డ్స్ పోసిన కింద నేల మట్టం 2 అంగుళాల హైట్ ఉండేలాగా చూసుకోండి. తర్వాత వచ్చేసి ఈ బాత్రూంలు కట్టినప్పుడు చాలామంది ఇది ఒక ప్రశ్న అడుగుతున్నారండి, ఎటువైపు ముఖం చేసి కమోటు కూర్చోవాలి అని అడుగుతున్నారు. ఇది దక్షిణం, ఇది ఉత్తరం. మనం ఎల్లప్పుడూ ఉత్తరం ఫేస్ చేసి కూర్చున్నట్టయితే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉండవు. దక్షిణ ముఖం ఉత్తర దక్షిణాలు పెట్టుకోవచ్చని అంటున్నారు, కానీ నా స్వీయ అనుభవం ప్రకారం దక్షిణంలో పెట్టుకున్నప్పుడు ఆ బాత్రూమ్ యూజ్ చేసే వ్యక్తికి ఎక్కువగా ఆరోగ్యంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఉత్తరం ముఖంగా ఉన్నట్టయితే కొద్దిగా ఆరోగ్యరీత్యా అంత ఇబ్బంది ఉండడం లేదు. కానీ అదే ఇంట్లో పక్కన కిచెన్ ఉందండి, బెడ్రూమ్ పక్కన, ఇక్కడ వచ్చేసి ఈ బాల్కనీ వదులుతున్నారు, యూటిలిటీ వదిలి ఇది డౌన్ ఉండి ఇక్కడ షెల్ఫ్ల కోసం వదిలేసిన దీనికంటే ఇది డౌన్ ఉండాలి. ఈ కిచెన్ ఫ్లోర్ కంటే ఇది హైట్ ఉండాలి. ఇవి చిన్న చిన్న విషయాల్లా కనిపిస్తాయి, కానీ అవి చాలా ఆరోగ్యం పైన ఆ స్త్రీకి ఇబ్బందులు తీసుకొస్తాయి. ఎలా అంటే దక్షిణం కంటే తూర్పు ఆగ్నేయం దగ్గర హైట్ ఉండాలి. తూర్పు ఆగ్నేయం బాల్కనీ కంటే ఇక్కడ ఇటువైపు ఉత్తరం కింద వస్తుంది కాబట్టి ఇది 1 అంగుళం డౌన్ ఉండాలి. ఎక్కువ మటుకు ఇల్లులు గృహ నిర్మాణం చేసేటప్పుడు దక్షిణ ఆగ్నేయం బాల్కనీ కంటే కూడా ఇలా తూర్పులో బాల్కనీ తీసుకుంటే ఇబ్బంది అని, ఇక్కడ షింక్ వస్తుందని, ఇటు ఎంట్రన్స్ కుదరదని ఇటు తీసుకుంటున్నారు. అలా కాకుండా ఇక్కడ ఎంట్రన్స్ తీసుకొని తూర్పులో బాల్కనీ వేసుకున్నట్టయితే వాస్తు ప్రకారం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండ వస్తుంది ఇంట్లోకి, కబోర్డ్స్లో ఉన్న వస్తువులు పుచ్చిపోకుండా ఉంటాయి, ఆ రూమ్కి వేడి తగులుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ ఎండ అనేది రాదు ఆ కిచెన్లోకి, రాకపోతే అందులో ఉన్న వస్తువులు పాడవుతాయి, అవి అంత ఆరోగ్యకరంగా ఉండవు అన్నమాట. ప్రతి విషయంలో కూడా ఇలా కనుక మీరు బాల్కనీ తీసుకుంటే అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈశాన్యం రూమ్లో కూడా ఒక బాల్కనీ వదిలినట్టయితే ఈ బాల్కనీ ఎప్పుడు ఈ బాల్కనీ కనుక ఉన్నట్టయితే దీనికంటే డౌన్లో ఉండాలి, అసలు తీసుకోవద్దు. ఒకవేళ ఉన్నట్టయితే డౌన్లో ఉండాలి. ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో వాషింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకోవద్దండి, ఎందుకంటే ఇక్కడి నుంచి వాటర్ ఎక్కువ, ఇక్కడ అగ్నిస్థానం కాబట్టి ఇక్కడ వాషింగ్ మిషన్ ఏర్పాటు చేసుకోవద్దు. ఇక్కడ వచ్చేసి మీరు ఈ మిడిల్ పార్ట్ తూర్పులో వాషింగ్ మిషన్
ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత పూజ గది ఎక్కడ పెట్టుకోవాలి అనేది చాలామందికి సందేహంగా అయిపోయిందండి. పూజ గది ఇప్పుడు ఈ నార్త్ ఎంట్రన్స్ అనుకుందాం. ఇక్కడ తూర్పు మధ్య భాగంలో పెట్టుకోవచ్చు. ఇది తూర్పు అయినట్టయితే తూర్పు మధ్య భాగంలో మీరు దేవుణ్ణి పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ నార్త్ వైపు కూడా ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ గదిలో కూడా తూర్పు మధ్య భాగంలో పెట్టుకోవచ్చు. ఇది హాల్ అయితే తూర్పుకు పెట్టుకోవడం మంచిదండి. పూర్తిగా ఈశాన్యం పెట్టుకోవడం అనేది అంత ఉత్తమం కాదు. ఆగ్నేయంలో పెట్టకూడదు, నైరుతిలో పెట్టకూడదు, వాయువ్యంలో పెట్టకూడదు. తూర్పు లేదా తూర్పు ఈశాన్యానికి ఒక 2 ఫీట్లు వదిలేసి పెట్టుకోవడం ఉత్తమం. మీరు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నిదానంగా ఆలోచించి వాస్తు నిపుణులను కలిసి జాగ్రత్తగా ప్లాన్ వేయించుకొని ప్లాన్ని 1కి 2 సార్లు పరిశీలించి నిర్ధారించి కన్స్ట్రక్షన్ చేసుకోండి. వాస్తు సలహాలకై స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేసినట్లయితే మీకున్న అనుమానాలు, లేదైనా కొత్త ఇల్లు కట్టాలి ప్లాన్ గీయడం కానీ, లేదు రిపేర్లు చూపించుకోవాలి, ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం అవుతుంది అని అనిపించినప్పుడు సంప్రదించినట్లయితే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది చూసి వాటికి తగిన సలహాలు ఇవ్వడం జరుగుతుంది. మార్పు చేసుకున్నట్టయితే ఇంట్లో శుభాలు కలుగుతాయని నా మనవి. నమస్కారం అండి.